ఇక్కడో అప్పుడో ఇక్కడో నాయకులు కొంత అంటే సఫరర్స్ ఇందాక లక్ష్మణ్ గారు చెప్పినట్టుగా బాధితులుగా ఉండి తమ ఆవేదన నుంచి వచ్చినా ఇంకో దాని నుంచి వచ్చినా ఆ వైపుగా స్కోపు ఉండటం అనేటువంటిది ఏ రకంగా రాజకీయంగా అది లాభదాయకమైనటువంటి అంశం కాదు అనేటువంటిది ఒక అంశం. బహుశా ఆ వైపుగా ఉంటారా ఉండరా, రేపు పొద్దున ప్రాక్టీస్ ఎట్లా ఉంటుంది ఏంటి అనేది ఇంకా అసలు ప్రభుత్వమే కొలువు తీరలేదు కాబట్టి అదొక అంశం. రెండోది ఇంకో కీలక అంశం తులసిరెడ్డి గారు లేవనెత్తారు. అంటే ఒక అవకాశం దొరికింది తెలుగుదేశానికి. గతంలోనూ బలంగా ఉన్న టైంలో 2018లో ముందు ఎన్నికలకు ముందు బయటకు వచ్చి ధర్మ పోరాటం చేసి సరే కేంద్రం మీద ఒత్తిడి తేవాలని చూశారు. అది ఆశించిన ఫలితాలు తర్వాత వచ్చిన ఎన్నికల్లో జనరల్ ఎన్నికల్లో మీకు నష్టం తీసుకొచ్చిందా, ఏం జరిగిందో జరిగింది. కానీ వాళ్ళు అట్లా లేకుండానే లాబింగ్ ద్వారానే బయటకు వచ్చి తెగదెంపులు చేసుకుని బయటకు వచ్చి పోరాటం చేయాల్సిన పరిస్థితి లేకుండా లాబింగ్ ద్వారానే రాష్ట్రానికి కావాల్సిన ప్రత్యేక హోదానో ఇంకోటో సాధించుకునే ఒక కంపల్షన్ అక్కడ క్రియేట్ అయింది. ఇది కూడా చాలా కీలకం. మీకు మీ ముందున్న ఒక సవాల్ ఇది. దీపక్ రెడ్డి గారు. వెరీ గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. నేను ఒక సేయింగ్ చెప్పాలనుకుంటున్నాను. గివ్ అ మ్యాన్ పవర్ అండ్ యూ విల్ నో హిస్ ట్రూ క్యారెక్టర్. ఒక మనిషికి బాగా అధికారం ఇస్తే ఆయన అసలు నిజమైన మనస్తత్వము, ఆయన క్యారెక్టర్ బయటపడుతుంది. గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా చేశారు, ఈ పవర్ అనుభవించినారు. ఆయన ఏ విధంగా ఉండారో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. అదే జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చిన పవర్ ని ఏ విధంగా వాడినారో ఈ 5 సంవత్సరాలు మనం చూసాం. సో ఎవరి నేచర్ ఏందో అనేది ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి కళ్ళకు గట్టినట్టు మనకు కనపడతా ఉంది. 30 సంవత్సరాలు మేము అధికారంలో ఉంటాము అని కలలు గనిన జగన్మోహన్ రెడ్డి వైసీపీ వాళ్ళ కలలు ఎందుకు ఈ రోజు కుప్పగూలినాయి అనేది ఈ రోజు అందరికి అర్థం అయిపోతా ఉంది. ఎందుకంటే వాళ్ళు చేసిన విధానం. ముఖ్యమంత్రి గారు నాకేం తెలియదు అనే విధంగా మన ప్రెస్ మీట్ లో మాట్లాడినారు. 14 లక్షల కోట్లు ఎంతో అప్పులు చేసేసి ప్రజల జీవితాలను నాశనం చేసి ఏమి తెలియని పరిస్థితిలో ఉండారు అని అంటే మన ప్రజల పరిస్థితి, ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి ఎటువంటి నాయకుడి చేతుల్లో ఎంత ఆందోళనకరమైన పరిస్థితిలో ఉందో ఒక అంచనాకు మనం రావచ్చు. జక్కంపూడి గారు ఈ రోజు మన వెంకటరామరెడ్డి ఎక్స్ఎమ్మెల్యే వారు ఈరోజు మాట్లాడింది ఏంటి? ఎక్కడో అవుట్ సైడర్ వచ్చినాడు, నాన్ లోకల్ వచ్చినాడు, అయినా ప్రజలు ఆయన కేస్తున్నాడు. నాకు అర్థం కావట్లేదండి. ఆయన 15 రోజుల్లో వచ్చినా కానీ గెలిచిపోయినాడు. ఎందుకు అటువంటి పరిస్థితి వచ్చింది? ఆయన ఇన్ని రోజులు తిరిగిన గుడ్ మార్నింగ్ కి ప్రజలు గుడ్ నైట్ చెప్పేసినారు. ఎందుకంటే వైఎస్ఆర్ నాయకత్వానికి కొవ్వు పట్టింది. ప్రజల్ని పట్టించుకునే పరిస్థితుల్లో లేరు. ఏ విధంగా దోచుకున్నారో ప్రజలు ప్రశాంతంగా చూస్తుండేది. ఎందుకంటే వాళ్ళతో ఏం పోయినా మళ్ళీ అక్రమ కేసులు పెడతారని భయభ్రాంతులు చేశారు. హ్యూమన్ బీయింగ్ అనేవాడు కోరుకునేది ఫ్రీడమ్, స్వేచ్ఛ కోరుకుంటాడండి. అది 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 మీరు థ్రెటన్ చేసేటప్పుడు, దాన్ని ఎదిరించలేనప్పుడు వెయిట్ చేస్తారు టైం కొరకు. సో దాని తర్వాతనే ఇంకా 100 రకాల కారణాలు యాడ్ అయినాయి. ఆ ఫండమెంటల్ సెక్యూరిటీని వీళ్ళు దెబ్బతీసినారు అనేది నేను తెలుపుకుంటూ, జక్కంపూడి గారు చెప్పింది కూడా అది చాలా ఇంపార్టెంట్ పాయింట్. భ్రమలో మేమందరం బతికినాము అని ఆ విధంగా ఒక ఇల్యూజన్ క్రియేట్ చేశారు. కానీ వాస్తవంగా ఈ రోజు నేను ఒక సత్యం చెప్పాలనుకుంటున్నాను. ఇది అంతా వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ ఫర్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఇల్యూజన్ అంతా ఈ ఐఏఎస్లు అండి. నేను చూసినాను గతంలో కూడా ఎప్పుడు పాలిటిషియన్స్ ని సీఎం హోదాలో ఉండే వాళ్ళు కొంచెం దూరం పెట్టి ఐఏఎస్ఎల్ని దగ్గర తీసుకుంటారో, ఈ ఐఏఎస్లు విపరీతంగా ఒక మభ్యం పెట్టి రిపోర్ట్లు తయారు చేసి ఒక డిఫరెంట్ డైరెక్షన్ లో తీసుకోబోతారు థాట్ ప్రాసెస్. నా పర్సనల్ ఒపీనియన్ 2019లో కూడా అదే జరిగింది టీడీపీకి, ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీకి కూడా ఇదే జరిగింది. సో పాలిటిషియన్స్ ని ఈ 2 ఎగ్జాంపుల్స్ తో మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, పాలిటిషియన్స్ ఉండాలి కానీ ఐఏఎస్ వాళ్ళని పవర్ లో కూర్చోబెడితే ఆ కోటరి వాస్తవాలు తెలియనియకుండా ముఖ్యమంత్రి గారిని మభ్యపెట్టి ఈ రోజు ఆ పరిస్థితి వైసీపీకి పట్టింది. వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్. తులసిరెడ్డి గారు ఇందాక ఒక సామెత చెప్పినారు. తులసిరెడ్డి గారి పేరుతోనే తులసి వనంలో ఒక గాంజాయి మొక్క మొలిస్తే మనం గమ్ముకుంటామా అండి? ఆ మొక్కని మనం పీకేయాలి కదా. తులసి వనం లాగానే ప్యూర్ గా ఉండాలి. సో ఇక్కడ తులసిరెడ్డి గారు ఏమన్నారు, మీరు అదే చేస్తే ఎట్లా అని అన్నారు. మేమేమన్నా మా ఎజెండా, మాకు అధికారం ఇవ్వండి, మేము జగన్మోహన్ రెడ్డి గారినో లేకపోతే వైసీపీ నాయకులు తాట తీస్తాము అని చెప్పి ఏమన్నా ప్రజల్లో పోయి అడిగినామా? మేము ప్రజల్లో ఏం చెప్పినాము? 30 సంవత్సరాలు రాష్ట్రం వెనక్కి పోయింది, ఈ రాష్ట్రాన్ని మనం కాపాడుకోవాలా, వీళ్ళు చేసే అన్యాయాల్ని మనం అడ్డుకట్ట వేయాలా, మన రాష్ట్రం మన దేశంలో మనం గౌరవంగా బతకాలా,
మెరుగైన పాలన మీకు ఇస్తాము అని చెప్పి పోయినాం. సో అవర్ ఎజెండా ఈజ్ వెరీ క్లియర్. కక్ష మా ఎజెండా కాదు. కానీ ఇందాక నేను చెప్పిన సామెతని, తులసి వనంలో గంజాయి మొక్క. సో తులసిరెడ్డి గారి వర్డ్ పేరు అది కొంచెం సౌండింగ్ అయింది, బాగానే ఉందని చెప్పి చెప్తున్నాను. ఈ గంజాయి మొక్కల్ని ఏరేయకపోతే మొత్తము వ్యవస్థ, మనం ఉండే సిస్టమే చెడిపోద్ది. ఈ తప్పులు చేసిన వాళ్ళ మీద పనిష్మెంట్ ఇప్పుడు మనం ఇవ్వకపోతే అధికారులకైతే ఏముంది, సమాజంలో ఉండే ప్రజలకైతే ఏముంది, ఇది ఒక చులకన భావన వచ్చేస్తుంది. సో ఈ రోజు ఈ యాక్షన్ తీసుకుంటే మేమేం చేస్తున్నాం, వాళ్ళలాగా అక్రమ కేసులు పెట్టి నైట్ అరెస్ట్ చేసి 3rd డిగ్రీ ఇస్తాము అని చెప్పి ఎక్కడ అంటులేదు. ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ చేస్తాం, ప్రాపర్ గా, క్రిస్టల్ క్లియర్ గా, ట్రాన్స్పరెంట్ గా ఒక జ్యుడిషియల్ ఇది ఉంటే ఎంక్వైరీ ఉంటది. ఒక్కొక్క కేసుల్లో ప్రాపర్ గా జరగద్ది. తప్పు చేసిన వాడు శిక్ష అనుభవిస్తాడు, తప్పు చేయని వాడి మీద అసలు కేసే ఉండదు. వాళ్ళు కూడా So, అట్లాగే చెప్పారు దీపక్ రెడ్డి గారు, వాళ్ళు కూడా సిఐడి వేశారు, చట్టబద్ధంగానే చర్యలు తీసుకున్నాం అంటున్నారు. వాళ్ళు కూడా ఏమి చట్ట వ్యతిరేకంగా తీసుకున్నామని నేను చెప్పట్లా. రేపు మీరు జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసినా, నిన్న వాళ్ళు సిఐడి పేరుతో విచారణ చేసినా అదే మీరు చేయొద్దని నేను అంటాను. అంటే మీరు ఎవరికి వాళ్ళే ఉంటారు, ఎజెండా అంటే ప్రజల దగ్గరికి పోయినప్పుడు మాకు అవకాశం ఏంటి, మీ అధికారంలోకి వస్తే వాళ్ళు శిక్షిస్తామని అనరు. మీ అధికారంలోకి వస్తే ఉచిత బస్సును